యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం నుంచి 17వ వాక్యం వరకు చూసినట్లయితే ఆ వాక్య భాగాలు రాయబడిన మాట, మీలో జ్ఞాన వివేకం కలిగిన వాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. ఒక మనిషి ప్రవర్తనను బట్టి చెప్పొచ్చు అతను నీతిమంతుడు లేక అతను అన్యాయస్తుడు అని చెప్పొచ్చు. యాకోబు పత్రిక 3:14వ వాక్యములో, మీ హృదయములో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఎలాగనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. సత్యమునకు విరుద్ధమైన పనులు అబద్ధాలు ఆడుతూ జ్ఞానం ఉందని చెప్పినట్లయితే ఆ జ్ఞానము దయ్యముల జ్ఞానమని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది, తర్వాత సమాధానకరమైంది, మృదువైంది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. మనము పైనుంచి వచ్చే జ్ఞానము పొందుకున్నామా లేదా అనేది పరీక్షించుకోవడానికి మనలో కనబడవలసినవి మొట్టమొదట పవిత్రమైన జీవితం, ఆ తర్వాత సమాధానకరమైన జీవితం, మృదువైన సులభంగా లోబడిన జీవితం.